హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్. ఇవాళ అయితే స్పైసీగా అండ్ టంగిగా ఏదో ఒకటి తినాలనిపించింది. దాట్స్ వై వీఆర్ ప్రిపేరింగ్ మంచూరియా ఫర్ డిన్నర్. బేసికలీ మంచూరియా అంటే క్యాబేజ్తో చేస్తాం కదా, బట్ ఐ ఆల్సో యాడెడ్ సమ్ క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ టు ఇట్. ఇట్స్ ఫైన్లీ చాప్డ్. నెక్స్ట్ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ బైండింగ్ కోసం మైదా పిండి అండ్ కార్న్ఫ్లవర్ని మమ్మీ వేసి బాగా మిక్స్ చేసింది గైస్. ఇలా స్మాల్ బాల్స్గా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక కడాయిలో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక ఈ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫర్ ది మంచూరియన్ గ్రేవీ గైస్, నేనైతే ఇక్కడ గ్రీన్ ఆనియన్స్ని ఫైన్గా స్లైస్ చేసుకొని పెట్టుకున్నా. అలాగే ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా ఆకుల్ని ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోనే మనమైతే ఇందాక చాప్ చేసుకున్న గ్రీన్ ఆనియన్స్ని అలాగే చిల్లీస్ని కొంచెం జింజా గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత స్పైసెస్ని మనం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గైస్. సో ఇది ఫ్రై చేసిన తర్వాత కొంచెం సోయా సాస్ అలాగే తగినంత టొమాటో సాస్ వేసుకొని మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. సో పైనుంచి పుదీనా, కొత్తిమీర, గ్రీన్ ఆనియన్స్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసేయాలి గైస్. వేసేసిన తర్వాత ఆ గ్రేవీ మొత్తం బాల్స్కి పట్టేంత వరకు మనం ఫ్రై చేసేసి మంచిగా సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసేసుకోవాలి. I had this in dinner guys. It was super spicy and tangy at the same time. చాలా బాగుంది. If you like this recipe, please try it out.